ముందుగా ప్రియ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరలోకమా తండ్రి, ఇంతోని సమయాన్ని ఇంతోని భాగ్యాన్ని దయచేసిన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, మీ పరిశుద్ధ ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. తండ్రి దేవా, నీ సహకారాన్ని దయచేయండి తండ్రి. బుద్ధిని, వివేకాన్ని దయచేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మనం లోకానుసారంగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అలా నేర్చుకుంటాం. అలా అయితే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈక అలా నేర్చుకుంటాం. అదే అక్షరాన్ని, లోకానుసార అక్షరాన్ని దేవుని పదాలలో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. క్రైస్తవులు అన్నాక మనం చేసే ప్రతి పనిలో దేవుని పనిని వెతకాలి. A for Almighty, B for Bible, C for Christ, D for Daddy, E for Edenu, F for Forgive, G for Gospel, H for Holy Spirit, I for Isaac, J for Jacob, K for Caleb, L for Larger, M for Moses, N for Noah, O for Obadiah, P for Peter, Q for Queen, R for Rahel, S for Solomon, T for Timothy, U for Uriah, V for Victoria, W for Wisdom, X for Xerox, Y for Hezekiel, Z for Jecadiah. అలాగే ఆల్లో కూడా దేవుని పదాలని నేర్చుకుందాం. ఆ అంటే అగ్ని నాలుక. ఆది మానవుని జన్మస్థలం మధ్య ఆసియా. ఇది ఒక పరలోక రాజ్యపు తాళపు చెవి. ఈ సృష్టికర్త ఊరిని మనిషి ఎవరైనా ఎదిరించగలరా? ఉరితీతను బైబిల్ సమర్థిస్తుందా? ఊరి కథ గాని నీ యథార్థ కదా? రుజువులతో దేవుడున్నాడు ఛాలెంజ్. ఎవరు నీ శత్రువు? ఏది నీ సొంత ఊరు? ఏది నీ సొంత ఊరు? అయితే దేవుడెవరు? ఓ నాటి పుణ్యక్షేత్రాలలో పవిత్ర స్థలాల. ఓ మనిషి నీవెవరు? ఔషధాల శరీరాలకు దేవుని మాటలా? అంత్యక్రీస్తు వస్తాడా? అంత్య తీర్పు జరుగుతుందా? ఆహా బైబిల్ చాలా గొప్పది. కన్ను నీ దేహమునకు దీపము కన్నే గనుక నీకున్న తేటగా ఉండినను నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఖైదీ దేవుని పనిలో మొట్టమొదటిగా పౌలు ఖైదీ ఆయను. గలతీ ప్రాంతం పౌలు బర్నబా మొదటి ప్రయాణంలో ఏర్పరిచిన సంఘం. గంట సర్పం మొదటిగా హవ్వను మార్చిన మన శత్రువు. జ్ఞానము క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. చంద్రుడు రాత్రి యందు వెలుగు ఇచ్చుటకు దేవుడు చేసిన చిన్న జ్యోతి. జననము క్రీస్తు కొరకు మానవ జన్మ. డేరాలు ఇశ్రాయేలు తండ్రి గుడారలోను డేరాలలోను ఆరాధించేవాళ్ళు. తండ్రి అయిన దేవుడొక్కడే. థెయోఫిలా లూకాకారు థియోఫిలాకు అపోస్తుల కార్యాలను వివరించి చెప్పాడు. దాసుడు దేవుని పనిని చేసే సేవకుడు. ధన్యులు దేవుని ఆజ్ఞలు గైకొనిన వారు ధన్యులు. నక్షత్రములు ఆకాశములో నక్షత్రాలు దేవుని పనిలో ఉన్నాయి. 12 క్రీస్తు యొక్క శిశువులు 12. ఫలాలు దేవునికి మనం జ్యేష్ఠ ఫలాలు అర్పించాలి. బయలుపరుచుట పరలోక పన్నాలను క్రీస్తు ద్వారా జీవితం ద్వారా బయలుపరచాలి.
భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు ఉండుట ఏ మేలు. మారు మనస్సు మారిన నూతన పరచబడటం. యాత్రికులు. మానవులు భూలోకంలో యాత్రికులై ఉన్నారు. రక్షణ. మనిషికి బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ రక్షణ కలుగుతుంది. లక్ష్యాలు. దేవుని యొక్క గుణ లక్షణాలు. వందనాలు. సహోదరుల పట్ల పరస్పర వందనాలు వచనములు కలిగి ఉండాలి. సంఘము అనగా పిలువబడిన వారు. శరీరం కేవలం నిష్ప్రయోజనం. హతసాక్షి. మొదటిగా హేబేలు హతసాక్షి ఆయను. క్షమించుట. క్రీస్తుత్వన సర్వరక్తం చేత మనలను క్షమించను. అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.